లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, లూక్ చాప్టర్ 19, 43 to 44. లెట్ us read the Bible. మనము పోయిన ఆదివారం కూడా ఒక సందర్భాన ఈ వాక్యాన్ని తీసుకున్నాం. ఈరోజు ఆ వాక్యాన్ని చదువుదాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము గనుక నేల కలిపి దినములు వచ్చెనని చెప్పెను. ఇది ఇక్కడ ఎలా ఉందో అలాగా నేను ఇంగ్లీష్లో ఉన్న ఆ మాటల్ని మీకోసం తర్జుమా చేసి వాక్యాన్ని చెప్పడానికి ప్రయాసపడతాను. కానీ మన లేఖనము మూల వాక్యము లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 43 నుంచే చదువుతున్నాం. ఇక్కడున్న విషయం ఏంటంటే, ఈ లేఖనం నెరవేర్చబడింది అని మనము చాలా విషయాలు మనం చూస్తున్నాం. మన రోమా సామ్రాజ్యపు అధిపతి 70 ADలో వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ఇలాగే కట్టుముట్టించి, ఇలాగే రాతి మీద రాతి లేకుండా వారినందరినీ సంహరించారంట. కానీ ఈరోజు మనం ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం? మనం ధ్యానించబోతున్న ఈ వాక్యము చాలా అర్థం చేసుకోవాలి. For the days will come upon you when your enemies will build an embankment around you, surround you, close you in an every side. ప్రతి మార్గము గుండా వాళ్ళు మూసివేస్తారంట. and level you and your children within you to the ground. నేలకు ముట్టిచ్చేస్తారంట వాళ్ళు. and they will not live in you one stone upon other. మీలో అది ఎలా రాయబడి ఉందనంటే, దే విల్ నాట్ లివ్ ఇన్ యూ, వారిలో ఉన్న రాతిని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్న రాతిని అనే దానికంటే వారిలో ఉన్న రాతిని అని మనం అర్థం చేసుకోవాలి అక్కడ. బికాజ్ యూ డిడ్ నాట్ నో ద టైమ్ ఆఫ్ విజిటేషన్. మీకు ఎప్పుడు జరగబోతాయో దాని గురించి మీరు ఆలోచించలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయో ఆలోచించలేదు కాబట్టి, బాగా వినాలి ఈ మాట. ఈరోజు 3 విషయాలు చెప్తాను మీకు. 3 విషయాలు చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఈ 3 విషయాల్లో చాలా శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, మొదటిగా నీ శత్రువులు వాళ్ళు రాబోతున్నారు. ఎవరు రాబోతున్నారు? నీ శత్రువులు రాబోతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువులు రాబోతున్నారు. మనము మన శత్రువులు ఎవరో మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి? మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరు అని అంటే ప్రతి ఒక్కరికి ఒకే ఆలోచన ఉంటుంది. ఎవరు? సాతానే, అపవాది మాత్రమే మన శత్రువు అని అనుకుంటూ ఉంటాం. వాడొక్కడే కాదు, వాడి ప్రకారంగా చూస్తే సాతాను వచ్చి ఏం చేయలేదు. రోమా సామ్రాజ్యాన్ని తీసుకొని వచ్చింది వాడు కాదు. ఆ కాలంలో రోమా ఎంపర్ తీతుస్ అనే ఎవరైతే ఎంపరర్ ఉన్నాడో ఆ ఎంపరర్ అందరిని తీసుకొని వచ్చి ఇజ్రాయెల్ అందరిని కట్టుముట్టి చేశాడు. మరి సాతాను ఉద్దేశించే కాదు చెప్పే దేవుడు, మన శత్రువులు ఎవరు? మన శత్రువులు ఎవరు అని అంటే, మనం ఎప్పుడు చూడు మనం ముందుగా మన శత్రువులు మనం తెలుసుకోవాలి. మన శత్రువులు తెలుసుకొని మనం కొట్టాలని కాదు, మన శత్రువులు తెలుసుకొని మనం చంపాలని కాదు, మన శత్రువులు బట్టి మనం ఏదో చేయాలని కాదు. కానీ మన శత్రువుల ఎదుట మనం ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఎవరు మన శత్రువులు? మనం చెప్పకపోయినా చేయకపోయినా మన నిజమైన క్రైస్తవంలో జీవించడం మొదలు పెడితే మనకు ఆటోమేటిక్గా శత్రువులు తయారవుతారు. బైబిల్ ప్రకారంగా మనం ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటామో, దాని ప్రకారంగా ఫాలో అవుతుంటామో, ఆటోమేటిక్గా మన పక్కన ఉన్న వాళ్ళు ఎలా తయారవుతారు? దే విల్ బికమ్ అవర్ ఎనిమీస్. మనమేం చేయం వాళ్ళకు. మనం వాళ్ళకి నీళ్ళు ఇస్తాము, వాళ్ళకు మనం ఆహారం ఇస్తూ ఉంటాం, మనం అన్నీ చేస్తూ ఉంటాం, మంచిదే. కానీ ఇన్ దేర్ హార్ట్
దే హ్యావ్ ఎనిమిటీ ఆన్ us. వాళ్ళ హృదయంలో మన మీద ఏముంటుంది? శత్రుత్వం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కాలేజీలో నేను అబద్ధం ఆడను. నేను అబద్ధం ఆడనందుకు నా పక్కనున్న వాళ్ళు ఏమంటారు తెలుసా? వీడు పెద్ద వచ్చాడు రా బాబు, వీంతో జాగ్రత్తగా ఉండాలి, వీంతో ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ప్రసాదం తీసుకోలేదనుకోండి, ఆ ప్రసాదం తీసుకున్నందుకు ఏమంటాడు? మా దేవుని ద్వేషిస్తున్నాడు, వీళ్ళ దేవుని కూడా ద్వేషించాలి. దే విల్ హ్యావ్ ఎ ఎనిమిటీ ఆన్ మీ స్టెప్ బై స్టెప్. ఇవ్వండి, నా భార్య విషయంలో కూడా అప్పట్లో బొట్టు పెట్టుకోలేదు, లేకపోతే మరొకటి తాలిబొట్టు కూడా వేసుకోలేదు. చాలామంది స్త్రీలు చూసి ఏమనుకున్నారంటే చీ 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 చీ. ఇప్పుడు ఈ అమ్మాయి వల్ల ఏమవుతుంది మనకు? కొంతమంది అనుకుంటుంటారు ఈ అమ్మాయిలాగా మేము ఉండలేము కాబట్టి, మమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఏదో మాట్లాడతారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే శత్రుత్వాన్ని ఏర్పరచుకున్నారు. అంటే నువ్వు ఏమి చేయకపోయినా కూడా నీ శత్రువులు ఆటోమేటిక్గా ఏర్పరచబడతారు. బైబిల్ ప్రకారంగానే చెప్తున్నాను మీకు. ఈరోజు ఆశ్చర్యమైన మాట, శత్రువు ఎవరో కాదు నీ శత్రువు. చాలా జాగ్రత్తగా వినాలి. మొదటి మాటలో చెప్తున్నాను, ఫైండ్ యువర్ ఎనిమీ. అక్కడ గ్రీక్ పదంలో ఎక్త్రోస్ అనే పదం రాశారు. బాగా వినాలి. ఆ శత్రువుకు వాడిన పదం ఏంటో తెలుసా? ఎక్త్రోస్. మీరు రాసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్త్రోస్ అంటే ఏంటో తెలుసా? ఎవరైతే ద్వేషిస్తారో. ఎందుకు ఈ బైబిల్ని గ్రీక్లో చదువుతున్నామంటే ఆ దినాల్లో ఆ భావాన్ని ఎందుకు రాశారో అర్థమవుతుంది కాబట్టి. అసలు ఎక్త్రోస్ అనే మాటకి అర్థం ఏంటి? ద్వేషం. ఎవరు ద్వేషిస్తారు నిన్ను? ఎదుటివాడు నిన్ను ద్వేషిస్తాడు. బైబిల్ ప్రకారంగా మొదటిగా మీకు చూపిస్తున్నాను. ఆదికాండం ఒకసారి తీద్దాము. ఆదికాండం 37వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఒక మంచి సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, చాలా ప్రేమ కలిగిన వాడు ఎలా జీవించాడు, అతనికి ఎలా శత్రువులు తయారయ్యారో చూద్దాం. 37వ అధ్యాయము 5వ వచనం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారి మీద పగబట్టిరి అంట. ఆయన కల చెప్తా ఉంటే తమ్ముళ్లకు అన్నలకు ఏమొస్తుంది? పగ పుడతా ఉంది, ద్వేషం పుడతా ఉంది. మనం చెప్పే దేవుని మాటలు ఎదుటివాడిని ఏం చేస్తాయి? కొంతమంది శత్రువులు వాళ్ళ కొద్దీ వాళ్ళే ద్వేషం పుట్టించుకుంటారు మన మీద. పాపం యోసేపు చాలా సాత్వికుడు. ఏమాత్రం ఈవెన్ వాళ్ళ అన్నలు కొట్టినా కూడా కోపం చూపలేదు. అవునా? వాళ్ళ అన్నలు కొట్టినా కూడా కోపం చూపలేదు. అలాంటి సాత్వికుడు, అలాంటి మంచి మనస్సు కలిగిన వాడు, అటువంటి వాని మీద ఎవరు ద్వేషం పెట్టుకుంటున్నారు? సొంతము రక్తము పుట్టిన వారే. మన శత్రువులు ఎక్కడో ఉండరు చెప్తున్నాను. మన ఎదురుగానే ద్వేషం పెట్టుకొని ఉంటారు. మనం ఏదైనా కొంచెం బాగుపడితే ఒప్పుకోలేరు, ఓర్వలేరు, తట్టుకోలేరు. ఒక మామూలు కారు తీసుకొని నడుపుతున్నా కూడా వాళ్ళకి బాధగా ఉంటుంది. మనం ఎక్కడో ఒక చోట ఇల్లు తీసుకుంటే కూడా వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళ అన్నలు ఎలా ఉండాలి? తమ్ముడిని చూసి, ఆ మనిషిని చూసి చాలామంది ఆనందపడ్డారంట. ఆ మనిషి అందమే అలాంటిది. అంత మంచి అందము కలిగిన వాడు ఎవరు? యోసేపు. జోసెఫ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అలాంటి బ్యూటిఫుల్ పర్సన్ని అందరు చూసి ఆనందించేవాళ్ళు, కానీ వాళ్ళ అన్నలు మాత్రం ఏమవుతున్నారు? ద్వేషం పుట్టించుకుంటున్నారు లోపల. ఎంత ద్వేషము చూడండి. ఇంకా మీకు అర్థం కావాలి. అదే అధ్యాయంలో అదే వచనం 8వ వచనం చదవండి. 37:8 జెనసిస్. అందుకు అతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మల్ని ఏలదవా, మా మీద నువ్వు అధికారి అవుదువా అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. నా మాట అర్థం చేసుకోవాలి. జోసెఫ్ ద్వేషించలేదు, జోసెఫ్ ఎనిమిటీ పెట్టుకోలేదు, జోసెఫ్ వారిని వేరు చేయలేదు. కానీ వాళ్ళ అన్నలు ఇతన్ని మాత్రం
నేను మీకేం చెప్తున్నాను, మీరు లోపల పగాలు పట్టాలని నా ఉద్దేశం కాదు, మీరు లోపల ద్వేషాలు పెట్టుకోవాలని నా ఉద్దేశం కాదు. నువ్వు దేవునికి విధేయుడవై నడుస్తూ ఉంటే మిమ్మల్ని పగబట్టే వాళ్ళు ఆటోమేటిక్గా క్రియేట్ అవుతారు. నువ్వేం చేయాల్సిన అవసరంలా. నీ శత్రువులను నువ్వు తయారు చేసుకోవాల్సిన అవసరంలా. మన క్రైస్తవులం ఎంత టాలెంట్ వాళ్ళం అంటే మనం అందరినీ కలుపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం అందరినీ కలుపుకుంటాం, మనం అందరితో బాగుంటాం. మనం ఆలోచన ఏంటంటే వాడిని ఎందుకు ఎనిమిది చేసుకోవాలి, వీనెందుకు ఎనిమిది చేసుకోవాలి, అందరినీ కలిసిపోతాం. రండి సార్ పార్టీకి రండి, వస్తాం, పార్టీలో కూర్చుంటాం. బైబిల్ ఏమనుంది, అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చోకూడదు. మనం అక్కడ ఏం చేస్తారు, అపహాస్యం మందు తాగే వాళ్ళు ఏం చేస్తారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, ఫిల్తీ జోకులు వేస్తూ ఉంటారు. మనం వాళ్ళతో పాటు మనం ఏమనుకుంటాము, అందరితో కలుసుకొని పోదాము. ఒక మనిషి నాతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా, పాస్టరు బార్లోకి వెళ్ళకూడదా, పాస్టరు సువార్త వెళ్ళడానికి బార్లో వెళ్ళి చెప్పచ్చేమో, కానీ వాళ్ళతో కలిసి వ్యంగ్యంగా మాట్లాడుతూ వాళ్ళతో పాటు కలిసిపోయి సరసోక్తమైన మాటలు మాట్లాడకూడదు. మనకు శత్రువులు, మనం ఎప్పుడైతే ఒక ప్రిన్సిపల్స్కి స్ట్రిక్ అవుతామో, దేవునికి వాక్యానికి మనం స్టిక్ అవుతామో, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకడం మొదలు పెడతామో, ప్రతి ఒక్కరూ మన మీద ద్వేషం పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. బాధపడద్దు. జోసఫే బాధపడలేదు, మనం ఎందుకు బాధపడాలి? వాళ్ళ సొంతము అన్నలే అతని మీద ఏమయ్యారు, మరింత పగబట్టిరి అంట. పగ అంటే ఏంటి, మామూలు కాదు, ద్వేషం కంటే ఒక మెట్టు ఎక్కువ. అవునా? పగ అంటే ఏంటి బ్రదర్, చంపకపోతే వాడికి తీరతుంది. ద్వేషం అంటే మామూలుగా హేట్రెడ్ లోపల మనసులో ఉంటుంది. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నువ్వు కూడా దేవుడు చెప్పినట్టు బ్రతకడం నేర్చుకో. నీ శత్రువులు తయారవుతారు, భయపడదు. నీ శత్రువు గురించి చూసుకునేవాడు ఎవడు, మన దేవుడే. హల్లెలూయా. కానీ నువ్వేం చేయాలి, నువ్వు ప్రిన్సిపల్స్కి స్టిక్ అవ్వాలి. నువ్వు ఏదంటే వాళ్ళలాగా సౌల్లాగా ఆలోచించకూడదు. సౌలు ఏమన్నాడు, అరే సమయాలు అన్నాడు, అక్కడి నుంచి గొర్రెలు ఏం తీసుకొని రావద్దురా, అక్కడంతా మొత్తం సమరించిరా అంటే ఏమన్నాడు మనోడు, కొన్ని గొర్రెలను తెచ్చుకున్నాడు, కొన్ని శ్రేష్టమైన తెచ్చుకున్నాడు. దేనికి తెచ్చుకున్నాడు, బలిస్తే బాగుంటుందంట, కొవ్వు పట్టినట్టువి దేవునికి బలిస్తాడంట. అందుకు దేవుడు సమయాలు ఏమన్నాడు, అరే నీ అర్పణ కాదురా నాకు కావాలి, మాట వినుట శ్రేష్టం రా. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, మనం కలిసిపోకూడదు వేరే వాళ్ళతో. వాడు వచ్చేదో సలహా ఇచ్చాడు, మనం దాన్ని ఫాలో అవ్వడం కాదు. వీడు వచ్చేదో సలహా ఇచ్చాడు, వాడిని రకంగా ఫాలో అవ్వడం కాదు. వద్దు. కొంతమంది ప్రార్థన ప్రసాదం తీసుకునేటప్పుడు ప్రార్థన ఏం చేస్తారు, ఏం బాధపడాల్సింది లేదు బ్రదర్, వాళ్ళు ప్రసాదం ఇస్తే నువ్వు కూడా ప్రార్థన చేసుకొని తినొచ్చు. ఏమని ప్రార్థన చేయాలంట, ప్రభువా వాడు తెలియకుండా వాడు విగ్రహారాధన దగ్గర పెట్టాడు, ప్రభువా వాడిని క్షమించు, తీసుకోబోతున్నా నాకు ఆరోగ్యాన్ని దయచేయి. వాడు చేసింది అదే, కాకపోతే రాయి ముందు పెట్టుకున్నాడు వాడు. నువ్వేమవుతున్నావు, నువ్వు వాడికి కాంప్రమైజ్ అవుతున్నావు. ఎప్పుడైతే నువ్వు కాంప్రమైజ్ అయితే డానియల్ ఎందుకు కాంప్రమైజ్ కాలేదు, కాంప్రమైజ్ అయితే జోసెఫ్ ఎందుకు కాంప్రమైజ్ కాలేదు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎందుకు కాంప్రమైజ్ కాలేదు? మన క్రైస్తవులము మనము స్టిక్ అవ్వాలి ప్రిన్సిపల్స్కి. మనం ఎప్పుడైతే స్టిక్ అవుతామో మనల్ని ద్వేషించే వాళ్ళు ఆటోమేటిక్గా పుడతారు. యేసయ్య కూడా అదే సమస్య. యేసయ్య అంటే ద్వేషం, పట్టలేని ద్వేషం వచ్చింది వాళ్ళకు. చూద్దాం ఆ మాట. యోహాను రాసిన సువార్త, John 15th chapter 18th verse to 19th verse. You can read the first point. లోకం మిమ్మల్ని ద్వేషించని ఎడల మీకంటే ముందుగా అందుకే మీ లోకమే మిమ్మల్ని ద్వేషిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మామూలుగా దేవుని ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఉంటే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. ఇఫ్ యు ఆర్ స్టిక్కింగ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిల్, నేను చెప్తున్నాను, ఎవ్రీవన్ విల్ హేట్ యూ, ఈవెన్ ద క్రిస్టియన్స్ విల్ హేట్ యూ. హూ విల్ హేట్ యూ? క్రిస్టియన్ పీపుల్ విల్ హేట్ యూ. ఎందుకు? ఇప్పుడు మన సంఘాల్లో మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి? మనం ఎవరైనా పాస్టర్ వస్తే మనం ఏం చేస్తాము, వాళ్ళకు
పెద్ద శాల్వాలు కప్పడం ఇవన్నీ చేయడం మనం చేయట్లేదు, ఎప్పుడు చేయలేదు. 3 సార్లు చేసాం, మనం ఎప్పుడు చేయలేదు ఆ పని. అప్పుడు అందరు పాస్టర్లకు ఏమొచ్చింది ఆలోచన, మమ్మల్ని పిలవడు, మాకు స్టేజ్ మీద మైక్ ఇయ్యడు, మా మీద శాల్వా కప్పడు. మనమే శాల్వా కప్పించుకోకపోతే ఇంకా వాళ్ళకి ఎందుకు శాల్వా కప్పుతాము? మనకే లేదా అది. వీ డోంట్ హ్యావ్ దట్ డిజైర్, వీ డోంట్ హ్యావ్ దట్ థింకింగ్. ఈవెన్ ఆ పాస్టర్ని, దేవజనుడికి ఒక బొకే ఇస్తున్నాం. వీఆర్ జస్ట్ హానరింగ్ హిమ్ యాజ్ అన్ మ్యాన్ ఆఫ్ గాడ్, గివింగ్ బొకే. సార్ బ్రదర్ ప్లీజ్ రండి, వచ్చి వాక్యం చెప్పండి. బస్ ఆయన వచ్చాడు పాపం, చాలా దూరం నుంచి ప్రయాసపడి, మన కోసం రాజమండ్రి నుంచి వచ్చాడు, మన కోసం బెంగళూరు నుంచి ఎడ్వర్డ్ అన్న వచ్చాడు, మన కోసం హైదరాబాద్ నుంచి ఉపేంద్ర అన్న వచ్చాడు, చలికి కూడా. కాబట్టి మనం హానర్ చేస్తున్నాం. మాకు కూడా ఇవ్వండి, మాకు కూడా మైక్ ఇవ్వండి, మేము కూడా ప్రార్థన చేస్తాం, మాకు కూడా శాల్వా కప్పండి, మాకు కూడా బొకేలు ఇవ్వండి. అది చేయకపోవడం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు కిషోర్ మీద ద్వేషం, కిషోర్ మీద పగ. వీడుంటే మమ్మల్ని బాగు చేయడు, వీడుంటే మమ్మల్ని పట్టించుకోడు. లోకం నిన్ను ద్వేషిస్తుంది, నువ్వేం చేయాల్సిన అవసరంలా. బైబిల్లో యేసేను కూడా వాళ్ళు ద్వేషించారు. ఇంకా నువ్వు నేనెంత, అదే మాట అంటున్నాడు అక్కడ. నన్నే ద్వేషిస్తారు, ఇంకా నువ్వు నేనెంత అనే మాట అంటున్నాడు అక్కడ బైబిల్లో మనం ఉన్న మాటల్ని అర్థం చేసుకోవాలి. పౌలు గారు కూడా ఒక మంచి మాట చెప్తాడు. ఆ మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట అంటాడు. నేను నిజమాడినందుకు నేను శత్రువునైతినా. హీఈస్ క్వశ్చనింగ్. శత్రువు ఎందుకు అవుతాడు? నువ్వు నిజం ఆడితే శత్రువు అవుతాడు, నువ్వు అబద్ధం ఆడితే అవడు. అందరు నీతో పాటు ఉంటారు. అబద్ధాలు ఆడితే అందరు నీతో ఉంటారు, అందరు కలిసిపోతారు. అందుకే నేను చెప్తాను తెలుసా, స్టిక్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బైబిల్. ఎవడు ఎనిమి అవుతాడో అవ్వని, ఎంతగానో నువ్వు బాధ పెడతాడో బాధ పెట్టని. బట్ డోంట్ వరీ, దావీదు వలె నువ్వు లోబడి, దేవునికి లోబడి ఉంటే, నువ్వు స్ట్రిక్ట్గా దేవునిలో నడుస్తే, నిన్ను ఎంతమంది ద్వేషించినా నిన్ను దేవుడు బయటికి విడిపించువాడు. హల్లెలూయా. ఎలాగ విడిపిస్తాడు తెలుసా? సింహపు బోనులో. అసలు ఈ మాట ఊహించలేం మనము. కానీ అంత విశ్వాసం ఎప్పుడైతే ఆ శత్రువులు సైతం అతన్ని చంపాలనుకున్నారో, ఆ సింహపు బోన్లో వేసిన తర్వాత కూడా ఏమైంది? సింహాలు ఏమి చేయలేకపోయాయి. ఎనిమిటీ పెరగచ్చు, భయంకరంగా పెరగచ్చు. బట్ ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఇఫ్ యు ఆర్ స్టిక్కింగ్ టు ద ప్రిన్సిపల్స్, గాడ్ విల్ బీ విత్ యూ. నువ్వు ఉండాలి అలాగా. ఒక ఆహారాన్ని తృణీకరించాడు ఆయన. ఏం చెప్పాడు తెలుసా? నాకు ఈ ఆహారం ఇవ్వద్దు, నా మమ్మల్ని చూడు కావాలంటే. ఎంత చక్కగా డెసిషన్ తీసుకున్నాడు. మనం తీసుకోలేకపోతున్నాం వైజ్ డెసిషన్స్, మనం అవ్వలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? అందుకే మనకు లోకం శత్రుత్వం ఏర్పడలా. ఇంకా మీకు అర్థం కావాలని మాట చెప్తున్నా, నీకు నాకు ఎవడు ఈ లోకంలో శత్రువు ఏర్పడడం లేదు అని అంటే మనం ఏదో తేడాగలం. రెండో మాట, మొదటి మాటలో ఇంకొకటి మాట చెప్తున్నాను, శత్రువు ఏర్పడతాడు ఆటోమేటిక్గా నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రిన్సిపల్లో ఉంటావు. అది మొదటి మాట. మొదటి మాటలోనే రెండవ మాట చెప్తున్నాను మీకు. 1 Samuel 27 చాప్టర్ చూద్దాం అన్నమాట. 1 Samuel 27 చాప్టర్ 1st వర్స్ చదువుదాం. తర్వాత దావీదు, మంచిది కాదు, నాశనమగుదును. అది చాలు. ఇంకా ఆ నుంచి మనం వెళ్తే, దావీదుకు శత్రువు ఎవరు? బయటకు కనపడుతున్న వాళ్ళల్లో ఫిలిస్తీన్లు పక్కనున్న వాళ్ళ శత్రువులు. ఇజ్రాయెల్ అంటే పడరోళ్ళకు. ఇజ్రాయెల్ ఒక్కడ కనపడినా కూడా చంపేస్తారు వాళ్ళు. అసలు సౌలు ఎవరు? ఇజ్రాయెల్ రాజు. ఇప్పుడు ఏమైంది పరిస్థితి తెలుసా? ఇజ్రాయెల్ రాజు శత్రువు అయిపోయాడు, ఫిలిస్తీన్లు ఏమయ్యారు? కాపాడే వాళ్ళు అయిపోయారు. మనం అనుకునే శత్రువులు మనకు శత్రువులుగా కనపడరేమో కొన్నిసార్లు, గుర్తుపెట్టుకోండి. రెండో మాటలు మీరు అర్థం చేసుకోవాలి ఈ మాట. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వుగా అనుకోవడం కాదు శత్రువని. ఇది మానేసుకో. మనం టార్గెట్ పెట్టుకోకూడదు, వీడు నా ఎనిమి, వాడు ఎనిమి. అవసరం లేదు. దావీదు కూడా ఏం చేశాడు?
సౌలే బాధ పెడతా ఉంటే ఆ శత్రువుల రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. నాకు అదే సేఫ్ అనుకున్నాడు. ఏ సేఫ్? శత్రువుల మధ్యలో ఉండడం సేఫ్. చూడండి, ఆలోచించండి. ఆ శత్రువులు ఏమైపోయారు? లాస్ట్కి ఒక రకంగా చెప్పాలంటే మిత్రుడయ్యాడు. కానీ మిత్రుడు ఏమయ్యాడు? శత్రువు అయిపోయాడు. నేను అదే మాట అంటాను, ఎవడు శత్రువో ఎవడు మిత్రుడో నీకు తెలియదు. నువ్వు చాలా జాగ్రత్తగా దైవికంగా నువ్వు నడవడం నీ బాధ్యత. నువ్వు ఎంత స్ట్రిక్ట్గా నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ శత్రువు ఏడుపన్నా కూడా వాని శత్రువుని ప్రేమించాలి. బైబిల్లో చెప్పింది అదే మాట. నేనేమి ఈరోజు నువ్వు శత్రువుని కనుక్కొని శత్రువుని వేసి బాగా కొట్టాలని నా ఉద్దేశం కాదు. బైబిల్ ఏం చెప్తుంది? శత్రువుని ఏం చేయాలి నువ్వు? యు నీడ్ టు లవ్ యువర్ ఎనిమీ. వాడిని ద్వేషిస్తూ ఉంటాను లోపల, బట్ నో ఇష్యూ, కీప్ లవింగ్ హిమ్. యేసుప్రభు ఏం చేశాడు? శత్రువు అని తెలిసినప్పటికి కూడా కౌగిలించుకొని ముద్దాడాడు. హల్లెలూయా. అది మనలో ఉండాలి. మనం ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉంటే మన శత్రువులు కూడా మన మిత్రులు కూడా శత్రువులాగా అయిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలుసుకోవాలి ఈ మాట. నేను ఇంకా త్వరగా ముందుకు వెళ్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో 25 నుంచి 26 వరకు రాయబడిన విషయాలు చూద్దాం. పౌలు గారు చెప్తున్న మాటలు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన ఇంకా తర్వాత అది కడపట నశింపచేయు శత్రువు మరణము. ఇప్పుడు ఆ మరణాన్ని ఎవరు తొక్కేశారు? యేసుప్రభు తొక్కేశాడు. అవునా? ఆ మరణాన్ని యేసే తొక్కేశాడు. ఇప్పుడు ఆ మరణాన్ని నువ్వు నేను జయించాలి. ఎలా జయించగలవు? యేసే ఎలా చెప్తే అలా ఉండడం నేర్చుకోవాలి నువ్వు. అర్థమైందా? యేసే ఎలా చెప్తే అలా ఉంటే నీకు ఈ శత్రువులు ఆటోమేటిక్గా ఏర్పడతారు. నీ మిత్రుడు శత్రువుడు అయిపోతాడు, శత్రువు మిత్రుడులాగా కనపడిపోతాడు. మూడోది ఏంటి తెలుసా? ఇలాంటి వాటిని నువ్వు తొక్కి వేసి నువ్వు దేవునిలో సజీవంగా ఉండగలవు. హల్లెలూయా. మరణం జయించడం అనేది కావాలి నీకు. రెండవ మరణం అంటే ఏంటో చెప్పాలి మీకు ఇక్కడ. మొదటి మరణము మనం శరీరంలో చనిపోతాము. రెండవ మరణం ఎక్కడ తెలుసా? నరకంలో పడిపోవడం. అంతే, ఇంకా అక్కడి నుంచి బయటికి రావడం అనేది ఉండదు. మొదటి మరణమే చాలా బాధకరం, అవునా? ఇంకా రెండవ మరణం ఇంకెంత బాధకరం ఉంటుంది? ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అందుకే యేసు ప్రభుల వారు చేసిన పనిని కూడా మనము కూడా చేయాలి. మనము కూడా దేవునిలో సరిగ్గా జీవించడం ప్రారంభిస్తే మనము కూడా రేపు రాబో దినాల్లో ఆ మరణాన్ని ఏం చేస్తాము? త్రొక్కి వేస్తాం, అణిచివేస్తాం. ఆ మరణం ఎవరు? మన శత్రువు. మనం కలిసిపోతే వాడు మనల్ని మింగేస్తాడు. వాడికి వ్యతిరేకంగా మనం జీవించడం నేర్చుకోవాలి. మరణాన్ని ఎదిరించాలి. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? క్రైస్తవుడైన నువ్వు నేను ఆ పని చేయలేకపోతే మనం మెల్లమెల్లంగా దిగజారిపోతాం. వి విల్ గెట్ కాంప్రమైజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి దానిలో కాంప్రమైజ్ అయిపోతాం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, మొదటి మాటలో 3 మాటలు చెప్పాను మీకు. రెండో మాట ప్రారంభించబోతున్నాను. స్టోన్, రాతి మీద రాతి నిలవదు. ఈ మాట విందాం. రెండో మాట చాలా జాగ్రత్తగా. రాతి మీద రాతి నిలవదు అని అంటే బైబిల్ ప్రకారంగా రాయి పైన రాయి అని అనుకుంటాం, కానీ అసలు అది అసలైనది రాతి కాదు. అసలైనది రాయి కాదు, రాతి కాదు. యాక్చువల్గా ఈ స్టోన్ ఏంటి అని అంటే స్టంబ్లింగ్ స్టోన్. ఇట్ విల్ క్రియేట్ ఇష్యూ. ఇది ఒక పెద్ద సమస్యను తీసుకొని వస్తుంది. ఎవరికి? బైబిల్లో చెప్పినట్టు ఏమన్నాడు తెలుసా? తల్లికి కూతురును వేరుగా, కొడుకును కుమారుడికి వేరుగా రాయబడిందా? అందరినీ వేరు చేయడానికే నేను వచ్చాను. ఎవరు వచ్చారంట? యేసు ప్రభుల వారు వచ్చారు. అత్తకు కోడలు రాశారా? బైబిల్లో ఉంది కదా, మీ అందరికి తెలుసు. అత్తకు కోడలు, కోడలికి అత్త మధ్యలో ఏమవుతుందంట? వైర్యం వస్తుందంట. ద డిఫరెన్షియేషన్ వస్తుందంట. ఆ స్టంబ్లింగ్ స్టార్ట్ అవుతుందంట. ఎందుకు స్టంబ్లింగ్ స్టార్ట్ అవుతుంది?
ఒకరు అందరూ వేరు చేయబడి యేసు ప్రభుతో అంటకట్టబడాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా? మనము కూడా ఆ స్టంబ్లింగ్ స్టోన్ ఎలా ఉందో దాని రకముగా ఫామ్ అవడం నేర్చుకోవాలి. అరే నాకంటే నా కింద ఒక డైమెన్షన్ ఉంది. ఏ డైమెన్షన్? కింద రాయి ఒక డైమెన్షన్ ఉంది కదా, ఆ డైమెన్షన్కి ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ అవుతున్నామా లేదా, మనం దానికి ఫిట్ అవుతున్నామా లేదా? ఆ రకంగా మనకి ఇక్కడ కరువు లేదు, ఓకే మనం ఇక్కడ కరువు కలిగి ఉండాలి. ఇక్కడ మేనర్స్ లేదు, ఈ విషయంలో మేనర్స్ కలిగి ఉండాలి. ఈ మనస్సు మనకు లేదు, ఈ మనస్సు మనకు రావాలి. క్రీస్తు మనస్సు మనలో రావాలి. ఎప్పుడైతే మన క్రీస్తు మనస్సు మనలో వస్తుందో మనం ఎగ్జాక్ట్గా అందరితో కరెక్ట్ బిహేవ్ చేస్తాం. మన వైఫ్ని కరెక్ట్ చూస్తాం, మన ఇంటి అమ్మను కరెక్ట్ చూస్తాం. అందరినీ ఎలా చూడాలో అలాగ దేవుడు నేర్పిస్తాడు మనకు. అర్థమైందా? బట్ ఇఫ్ మనకు షేప్ లేకపోతే మనం వాల్యూ ఇవ్వం ఎవరికి, మనం సరిగ్గా పట్టించుకోము. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? అందుకే పౌలు గారు ఒక మాట అంటారు ఇక్కడ. ఫస్ట్ మాట ఏంటంటే స్టంబ్లింగ్ స్టోన్, యూ నీడ్ టు చేంజ్ ఇన్ టు దాట్. గలతియన్స్ లెట్ us ఓపెన్ ద బైబిల్. రీడ్ దిస్ వర్స్. గలతియన్స్ 2nd chapter 20 verse. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జయించువాడను నేను కాదు. ఎంతమంది రాళ్ళు ఈ మాట చెప్పగలరు? ఇప్పుడు రాళ్ళు అని చెప్పాలి. ఎవరు ఆ రాయి? మనం కూడా. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే. ఏమాట ఎలా చెప్తున్నాడు? నేను సిలువ వేయబడ్డాను. మనం ఏమైపోవాలి? మనం కూడా సిలువ వేయబడాలి. ఈ కింద ఉన్న రాయి సిలువ వేయబడింది, మనము కూడా మన శరీరాన్ని ఏం చేయాలి? సిలువ వేయాలి. ఇక నువ్వు జీవించువాడు నేను కాదు, క్రీస్తే. కిందున్న రాయి ప్రకారంగా మనము. ఎంతమంది చెప్పగలరు నేను చూస్తే క్రీస్తులాగా? నీ మాటలు అలా ఉన్నాయి, నీ ఆలోచనలు అలా ఉన్నాయి, నీ స్వభావం అలా ఉంది, నీ ప్రేమ అలా ఉంది. ఎంతమంది చెప్పగలరు? ఇస్కర్యూదా లాంటి మొండివాడు కూడా చివరికి ఏమైపోయాడు? హీ రిపెంటెడ్. నేను ఎందుకు మంచి నిర్దోషమైన రక్తాన్ని నేను ఎందుకు బలిచ్చాను అని ఏడ్చాడు. ఎవరు? ఇస్కర్యూదా. అంతగా దేవుడు యేసే ప్రభావితం చేశాడు అతన్ని. మనం ప్రభావితం చేయగలుగుతున్నామా మన శత్రువుల్ని? చెప్పండి. మన శత్రువుల్ని మనం ప్రభావితం చేయగలుగుతున్నామా? మన మిత్రుల్ని మాత్రమే ప్రభావితం చేస్తాం. మన మిత్రులకు కావాల్సినవన్నీ కొనిస్తాం, మనం వాళ్ళకి కావాల్సినవన్నీ చేసిస్తాం. దేవుడు ఏమన్నాడు? మీ శత్రువు అయితే మీరు వానికి నీళ్ళు ఇవ్వండి మంచిగా. ఆ నీళ్లు తాగి వాళ్ళు ఆశీర్వదింపబడాలి. మీరు ప్రేమించండి వాళ్ళని. మనం ఎలాంటి వాళ్ళము? వాడు ద్వేషించేవాడైతే మనం ఈవెన్ కావాలంటే నీళ్ళలో ఏం కలుపుతాం? ఇంకా కారం ఉప్పు కూడా కల్పిస్తాం. వాని మీద అంత ద్వేషం పెట్టుకుంటాం. వీ హ్యావ్ ఎ వెరీ ఎనిమిటీ ఇన్ అవర్ హార్ట్. వీ నీడ్ టు ట్యూన్ అవర్ సెల్ఫ్ యాజ్ క్రైస్ట్. క్రీస్తు వలె, ఆ బండ వలె మనం కూడా మార్చబడాలి. మనం కూడా క్రీస్తు బండగా మార్చబడాలి. ఎందుకు బండే మట్టిగా ఎందుకు మార్చబడకూడదు? వై? మట్టి కలిసిపోతుంది. అవును, నీళ్లు పోసేయండి, మట్టి ఏమైపోతుంది? కలిసిపోతుంది. అదే బండ కలవదు. ఇట్ స్టే స్ట్రాంగ్. నువ్వు కూడా క్రీస్తులో స్ట్రాంగ్గా ఉండాలి. ఏమైనా కానీ పర్వాలేదు, నన్ను చంపినా పర్వాలేదు అనుకున్నాడు పౌలు గారు. నేను మాత్రం క్రీస్తును పోలే బ్రతుకుతాను. ఆ రకంగా నువ్వు నేను మార్చబడుతున్నామా? నేను మొదటి మాట ఏం చెప్పాను? ఏ రాయి? అవర్ డైమెన్షన్స్ మస్ట్ చేంజ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఏ డైమెన్షన్స్? మన ఆలోచన, మన నడిచే విధానం, మనం చేస్తున్న పనులు, మన స్వభావం అంతా ఏమైపోవాలి? వీ నీడ్ టు గెట్ చేంజ్డ్ అకార్డింగ్ టు క్రైస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే తెలుసా? యాజ్ క్రైస్ట్ మనం కూడా అదే లైక్ మైండెడ్గా ఉండాలి. ఎంతగా సీరియస్గా నువ్వు ఉన్నావు? క్రిస్మస్ వచ్చిందా? ఈ దినాల్లో మన క్రైస్తవులు కూడా పేద ప్రజలకు ఇస్తారు. కానీ ఎందుకు ఇస్తారు? ఇచ్చే ముందు ఏం చేస్తారు చెప్పండి? చూపించుకోవాలి. ఫోటోగ్రాఫ్స్. వితౌట్ ఫోటోగ్రాఫ్స్ ఎందుకు ఇలా పోతున్నాము?
ఒక సిస్టర్ మన చర్చిలో ఇంత ముందుకు ఒక చల్లి వచ్చేది, ఫోటోలు తీసి పెడతా ఉంటే అన్న ఫోటోలు తీసుకోవద్దు తల్లి, అవసరం లేదు, నో నీడ్, గాడ్ విల్ సీ దట్, డోంట్ వరీ, నీకు రావాల్సింది ఆ నుంచి ఆశీర్వాదంగా, డోంట్ షో ఎనీ వన్. నేనైతే చేస్తాను అదే పని. ఐ ఆల్సో డూ దట్ యాక్టివిటీ, ఐ నెవర్ షో ఎనీ వన్, ఐ డూ దట్. నేను సిన్సియర్గా చేస్తాను ఆ పని. ఐ గో అండ్ ప్రొవైడ్ ద ఫుడ్ ఫర్ ద పీపుల్, ఐ గో అండ్ గివ్ ద బ్లాంకెట్స్ టు ద పూర్ పీపుల్, బట్ నో ఫోటోగ్రాఫ్. నేను ఎవరు ఇస్తున్నారో కూడా వాడి ముఖం కూడా నాకు తెలీదు. ప్రార్థన చేసి యేసుప్రభు రక్షకుడు అని ఇచ్చేసి వచ్చేస్తాం అంతే. మనం క్రీస్తును పోలిన వారమై ఉండాలి. యేసే చెప్పుకున్నాడా, చూపించుకున్నాడా? నో. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనం కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. హౌ మచ్ క్లియర్లీ యు ఆర్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు దట్ స్టోన్, దట్ ఈస్ అ బెటర్. ఎంతగానో మార్చబడుతున్నావు, ఎంతగానో మార్చబడుతున్నావు. చూద్దాం ఆ మాట. సేమ్ స్టోన్ చూడండి ఆ మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చిన ఎంత చక్కటి మాట. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అది అద్దము వలె ప్రతిఫలింప చేయుచు, అది మహిమ నుండి అధిక మహిమను పొందుచు, అది ఆ పోలికలోకి ఏ పోలికలోకి మార్చబడాలి? ఇంతకాలం మాట్లాడుకుంటూ వచ్చాం, వీడి అమ్మ పోలిక, వీడి నాన్న పోలిక, చాలుగా ఇంక అయిపోయింది. ఆ పోలికలు చాలు. పుట్టాం వాళ్ళకు దేవుడు ఇచ్చాడు, పోలికలు అయిపోయినాయి. ఇప్పుడు ఏ పోలికలోకి మార్చబడాలి? యేసు ప్రభు పోలికలోకి మార్చబడాలి. యూ నీడ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్. కానీ మన దరిద్రం ఏం తెలుసా? వీ కంపేర్ ఆల్వేస్ విత్ ద నియరెస్ట్ బిలీవర్స్. వాడికంటే నేను మేలు. వాడు 4 సినిమాలు చూస్తాడు, నేను ఒక సినిమా చూస్తా. వాడు 4 బాటిల్ తాగుతాడు, నేను ఒక బాటిల్ తాగుతా. వాడు తాగి వాళ్ళ భార్యను కొడతాడు, నేను కొట్టను. ఎంత ఆలోచిస్తుంటాడు వీడు. వీడు ఎంత చక్కగా పోలిక, ఏ పోలికలు పెట్టుకున్నాడు వీడు? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పోలికలే ఆడి నుంచి వచ్చింది. అది ఇంకా ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మన పోలిక ముసుగు కనపడకుండా తేట తెల్లగా ప్రతి ఒక్కరికి కనపడాలి. నువ్వు నడుస్తూ ఉంటే ఇంట్లో, నువ్వు పని చేస్తూ ఉంటే ఇంట్లో, నిన్ను చూసి నీ భర్త కనపడాలి. ఆనందంగా దేవునిలో అంటే ఇదిరా దేవుని బిడ్డ అంటే అనే ఫీలింగ్ భర్తకు రావాలి. భార్యకు కూడా అరే నా భర్త అంటే ఇలా ఉంటారురా, ఇలాగా దేవుని బిడ్డరా అని చెప్పి ఆమెకు ఫీల్ రావాలి. అలాంటి స్వభావం నీవు కలిగి ఉన్నావా? నేను ఎందుకు భార్య భర్తను కంపేర్ చేసి చెప్తున్నా? ఎక్కువ విషయాలు వాళ్ళ మధ్యలోనే బయటపడతాయి. బయటికి మాత్రం వందనాలు చెప్తాం, వెళ్ళిపోతాం చర్చి నుంచి, అంతే కదా. అసలైన రూపం ఎవరికి తెలుసు? మీ రూపం ఎవరికి తెలుసు అండి? మీ ఇంట్లో వాళ్ళకే తెలుసు, అవునా కదా? నా రూపం నా భార్యకి బాగా తెలుసు. మీ అన్న బయటికి మాత్రం బాగుంటాడు, మంచిగా డిసిప్లిన్గా ఉంటాడు. నా ఒరిజినాలిటీ ఎవరికి తెలుసు? అసలైన వారికి కనపడే చోట కూడా దేవుని ప్రతిమలాగా మనం కనపడాలి. ముసుగులో ఉన్నట్టు కాదు, మహిమ నుండి అధిక మహిమకు దేవునికి మహిమ తెచ్చిపెట్టాలి మనం. అవర్ వే ఆఫ్ లైఫ్ మస్ట్ బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ తెచ్చిపెట్టాలి. మనం ఏదో బతుకుతున్నాం, పోతున్నాం, అయిపోయింది కథ. విలియం కేరీ తన భార్యకు ఆ పరిస్థితి, కడుపులో ఉన్న నొప్పి తట్టుకోలేక బాధపడతా ఉంటే చివరి రూమ్లో పెట్టి ముందర రూమ్లో బైబిల్ తర్జుమా చేయడానికి సంస్కృతి వాళ్ళతో కూర్చొని తర్జుమా చేసేవాడంట. నేను చేసింది కరెక్టా రాంగా, ఇది రాంగా చెప్పండి అని. అలాగా బైబిల్ కూర్చొని రాశాడు కాబట్టే మొదటిగా ఆ ఇంగ్లీష్ కేజీవి వర్షన్ నుంచి ఆయన ట్రాన్స్లేట్ చేయగలిగాడు. ఎక్కడిలోకి తెలుసా? సాంస్క్రిట్లోకి. తన భార్య బాధపడుతుంటే కూడా లెక్క చేయలేదు. చెప్పాడు తన భార్యకు, నేను వచ్చింది ఈ పనే, ప్లీజ్ నువ్వేమనుకోవద్దు, నేను రాలేను, ఐ నీడ్ టు ట్రాన్స్లేట్ దట్ బైబిల్. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సెల్ఫ్ టు ద క్రైస్ట్. క్రీస్తు కూడా ఏమన్నాడు తెలుసా? మీరు బాధపడకండి, నా దేవుడు ఏం చెప్తే, నా తండ్రి ఏం చెప్తే అది నేను చేయడానికి వచ్చాను. నేను నా తండ్రి ఏం చెప్తే అదే చేస్తాను. నేను తండ్రి నువ్వు చెప్పు, నా ప్రాణం ఇమ్మంటావా? ఇచ్చేస్తా. మనం కూడా అలాగ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికే భూమి మీద ఉన్నావు. ఈ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి భూమి మీద ఉన్నావని నువ్వు తెలుసుకోలేకపోతే నువ్వు నేను ఒకరోజు చనిపోతాం. ఆ చనిపోయిన రోజు మన పోలిక ఎలా ఉండాలి తెలుసా?
ఎగ్జాక్ట్లీ క్రీస్తు పోలికలోకి ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు ఎంత పోలికలోకి వచ్చాడు తెలుసా? అరే పిచ్చోళ్ళరా, నేను చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను రా. ఎవరి కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నాను? నా క్రీస్తు కోసం చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాను. వాట్ ఎ గ్రేట్ డెడికేషన్. మనలో కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. చివరిగా రెండవ మాటలో మూడవ మాట చెప్పి నేను ముగిచేస్తాను, ముందుకెళ్తాను. 1 Corinthians 3rd chapter 11th verse. వేయబడింది తప్ప మరొకడు పునాది ఎవ్వరు వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. హల్లెలూయా. ఒకే ఒక రాయి ఉంది, ఆ రాయి మీద మనం రాయిగా మార్చబడాలి. నేను చాలా ఆశ్చర్యపోయాను. భూమి మీద చాలామంది రాళ్ళను తయారు చేసుకుంటుంటారు మూర్తులకు. అర్థమైందా? మనం క్రైస్తవం కాబట్టి ఆ మాట మాట్లాడుకోవచ్చు, బాధలేదు. మనకు చాలా విషయాలు తెలుసు. రాయి ఎందుకు మార్చుకున్నారా అని అంటే, రాయి ఒక బలమైన మట్టిలో ఒక బలమైన ఏమంటారు దాన్ని, ఒక వస్తువుగా ఉంది, ఒక పునాది. ఆ పునాది మీద చాలామంది వారి జీవితాలను కట్టుకున్నారు. వాళ్ళు ఆ జీవితాన్ని కట్టుకున్నారు. మనకు కనపడని క్రీస్తు అనే రాయి పైన మనం పునాది కట్టుకుంటున్నాం. ఈ రాయి తలకు మూలరాయి అయింది. ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే అంగీకరించారో వారందరి జీవితంలో పునరుద్ధాన రాయిగా మార్చబడింది. హల్లెలూయా. ఒక మంచి దైవజనుడు ఇలా చెప్పాడు. ఈ మాట మీకు ఇలా అర్థం కావాలి. నేను వెళ్తున్న దారిలో, చివరి దారిలో 2 దారులు ఉన్నాయి, 2 డైవర్షన్స్ ఉన్నాయి. ఆ 2 డైవర్షన్స్లో ఒక చోట చనిపోయిన వ్యక్తి పడుకో ఉన్నాడు, ఇంకొక చోట బ్రతికున్న వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఏ దారిలో వెళ్తావు? బ్రతికున్నోడిని అడుగుతానే కదా నీకు చెప్పేది ఏ దారి, ఈ దారి కరెక్టా కాదని. అది చెప్పడానికే యేసయ్య తిరిగి లేచాడంట. హల్లెలూయా. ఆ రాయి, ఆ దారి గురించి చెప్పడానికే తిరిగి లేచాడంట యేసయ్య. మనం ఆయన మీద అంట కట్టబడాలి. హీ ఈజ్ అవర్ ఫౌండేషన్ స్టోన్, నో అదర్ స్టోన్. ఇంకొక రాయి లేదు. మేము పాతకాలం మనుషులం, మాకు వాళ్ళే కావాలి, ఆ రాయే కావాలి. ప్రయోజనం లేదు. ఏదైతే సజీవంగా లేపబడిందో, ఏ రాయి అయితే పునరుత్థానాన్ని కలిగి ఉందో, ఏ రాయి అయితే అందరినీ లేపగల శక్తి సామర్థ్యం ఉందో, ఆ రాయితో మనము మార్చబడితే, ఆ రాయి వల్ల మనం జీవించగలిగితే మనము కూడా ఆయన వల్లే పరలోక రాజ్యంలో ఉండగలం. హల్లెలూయా. అందుకే రెండవ మాటలో రాయిగా మార్చబడాలి. మిల్ స్టోన్. నేను మూడో మాట చెప్పి నేను ముగిచేస్తాను. మూడో మాట ఏం చెప్పానంటే, డూ నాట్ నో ద టైమ్ ఆఫ్ యువర్ విజిటేషన్. జరగబోతున్న దినాలను మీరు తెలియక ఈ పని చేస్తున్నారు. మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. మన దినాలు తెలుసుకోవాలి, మన రాబో దినాలు తెలుసుకోవాలి. అర్థమైందా? మన రాబో దినాల గురించి మనం తెలియకపోతే మనం చాలా పొరపడిపోతాం. ఈరోజు నువ్వు పరలోకంలో వెళ్తాను అని నువ్వు అనుకోవడం కాదు. నీ జీవితం అలా ఉందా, నీ స్వభావం అలా ఉందా? ఈరోజు ఒకవేళ రాత్రి ఇప్పుడిప్పుడే ఈ క్షణంలోనే దేవుడు రాకడొస్తే నువ్వు ఎత్తబడతావా, విడవబడతావా? ఇన్ని మాటలు ఇన్ని ఇంత ఈ కుటుంబంలో పుట్టి ఈ క్రైస్తవులుగా ఉంటూ ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు విడవబడితే నీ అంత నా అంత దరిద్రుడు ఎవడున్నాడు? బైబిల్ పట్టుకొని తిరిగి దీనికంటే లోకంగా బతికినా హ్యాపీగా ఉండిండు. అవునా కదా? నేను నా ఫ్రెండ్స్ ఎలా ఉండేవాడిని తెలుసా? నా ఇల్లు నువ్వు లాడ్జ్గా వాడుకునేవాడిని, నా ఫ్రెండ్స్ వాళ్ళ రూముతోనే పర్మనెంట్ ఇల్లుగా వాడుకునేవాడిని. నా దేవుడు నాకు పరిచయమై నా జీవితాన్ని మార్చిన తర్వాత నా స్థితిగతులే మార్చేశాను. నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు మాట్లాడతామో కూడా నాకు తెలియదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మనం ఎప్పుడు ఏది జరగబోతుందో మనం తెలుసుకోవాలి. ఫైండ్ యువర్ విజిటేషన్. విజిటేషన్ అంటే ఏంటి? నీ జీవితంలో ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకోవాలి. ఏదో పోతున్నాం వస్తున్నాం. దట్ ఈస్ నాట్ ద థింగ్. ఆ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఎందుకు ఈ మాట రాశారు అంటే, ఈ పదం యాక్చువల్గా గ్రీక్ పదంలో ఎపిసోకోపీ అంటారు. దీన్ని బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి ఎపిసోకోపీ అంటే? ఇట్స్ లుకింగ్ ఇంటెంట్లీ. చాలా జాగ్రత్తగా గ్రహించేవారే ఉండాలి. ఎవరి గురించి గ్రహించాలి? మీ జీవితం గురించి గ్రహించాలి. ఫస్ట్ మీ జీవితాన్ని మీరు గ్రహించాలి. పోయిన సంవత్సరం గడిచిపోయింది,
ఈ సంవత్సరంలోకి వచ్చావు, ఈ సంవత్సరం కూడా గడిచిపోతా ఉంది. ఏముంది నెక్స్ట్ సంవత్సరం? ఈ సంవత్సరం నేనే నేర్చుకున్నావు. ఆలోచించాలి నువ్వు. సంవత్సరాలు అయిపోతున్నాయి, వయసు పెరిగిపోతుంది. నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. మాకు ఇప్పటికి కూడా గుర్తుంది, అలా పట్టుకొని అభిషేకం ఒళ్ళో పెట్టుకొని ఇట్లా అనుకునే వాళ్ళం, బయటికి తీసుకెళ్లే వాళ్ళం. సేమ్ మా చెల్లి బాధపడుతుంది, మీరు కూడా అప్పుడప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడంతా నాకు గుర్తు వస్తుంటుంది. వాడిని నేనే ఎత్తుకొని వెళ్ళిపోయాను బయటికి. వాడు ఇంత పెద్దోడు అయిపోయాడు. ఆ వయసుకి ఈ వయసుకి కిషోర్ అన్న ఏం మారకపోయింటే ఇంకేం ప్రయోజనం? మన విజిటేషన్ మనం తెలుసుకోవాలి, మన జీవితం మనం తెలుసుకోవాలి, మనం ఎంతగా దేవుళ్ళు ఎదుగుతున్నామో మనం తెలుసుకోవాలి. దేవుడు అదే మాట అన్నాడు, మనమే చూసే విధానం కావాలి. మనం చూసే విధానమే మన జీవితాన్ని మారుస్తుంది. తెలుసా మీకు ఈ విషయం? మన జీవితాన్ని మనం చూసే విధానం మారుతుంది. మనం అన్నీ నేర్చుకున్నాం అనే విధంగా చూసుకున్నాం అనుకో, ఏం నేర్చుకోలేం. మనం చాలా ఈ విషయం నేర్చుకోవాలి, ఆ విషయం నేర్చుకోవాలి, దేవుడు నాకు నేర్పించాలి, నాకు దేవుడు ఈరోజు మనం అదే కీర్తన ధ్యానం కూడా చేసాం. ఏంది? ఆకలి కొనిన వారికి మాత్రమే, అందరికి కాదు. అందరికీ ఏడు దేవుడు. అందుకే ఏమన్నాడు? ఆకలి దప్పులు కలిగిన వారా నా యొద్దకు రండి. ఎంత చక్కటి మాట అన్నాడు దేవుడు. దోస్ హూ ఆర్ హంగర్ అండ్ థర్స్ట్ కమ్ టు మీ. నాట్ ఆల్ ద పీపుల్, అందరు రావాల్సిన పని లేదు. ఈరోజు దేవుడు చెప్తున్నమాట, వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ లైఫ్. మనం ఎప్పుడైతే ఆ జాగ్రత్తగా చూసేవారం అవుతామో ఆశ్చర్యకార్యాలు చూడడం ప్రారంభిస్తాం మన జీవితంలో. హల్లెలూయా. మన జీవితాన్ని మనం చూడడం నేర్చుకోవాలి. ఇతర జీవితాలు చూడడం తగ్గించాలి, అవసరం లేదు. ఐ డోంట్ కంపేర్ మై లైఫ్ విత్ శ్రీజ. నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకో అని చెప్పను నేను. నువ్వు క్రీస్తు నుంచి నేర్చుకో. నేనే పాటి వాడిని. అండ్ యు నో నీడ్ టు కంపేర్ విత్ మీ. నా భర్త ఒకరోజు ఉపవాసం ఉంటాడు, వారంలో నేను ఉంటాను. భర్తతో కంపేర్ చేసుకోవద్దు. నీ కొద్దీ నువ్వు కంపేర్ చేసుకో. నీ ఆత్మీయత నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు ఎంత ఎదుగుతున్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. జాగ్రత్తగా చూచే వాళ్ళు కావాలి. జాగ్రత్తగా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఆ మాట చదవండి. అపోస్తుల కార్యాలు, మీ అందరికి ఆశ్చర్యమైన మాట. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55 వర్స్ చదవండి ఒకసారి. నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచాడంట. చాలు, తేరి చూచుట. నేను అదే మాట కావాలి ఇక్కడ. తేరి చూచుట, తేరి చూచేవారు కావాలి. ఫస్ట్ నీ జీవితాన్ని చూసుకో, అటువైపు తర్వాత దేవుని వైపు చూడడం నేర్చుకో. ఈ రెండిటి కావాలి నీకు, పక్కనోడితో కాదు. ఈ పక్కనోడితో పోల్చుకొని అయిపోయిన జీవితం చాలు. నువ్వు ఎల్లన్నా పుల్లన్నా అవుతావు లాస్ట్కి. వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏమవుతావు? ఎల్లన్నా పుల్లన్నా అవుతావు. వద్దు. ఎవరితో? తేరి చూచి. ఎప్పుడైతే తేరి చూచాడు, రాళ్ళతో కొడతా ఉంటే ఎవడైనా ఏం చేస్తాడండి? ఆ రాళ్ళతో కొట్టే వాళ్ళని చూస్తాడు. అవునా కదా? మామూలు రాళ్ళు కాదు, ఇంత చిన్న చిన్న రాళ్ళు కొట్టి, దీంతో కాదు, ఇంత రాళ్ళు తీసుకొని కొట్టారు వాళ్ళు. బాగా అర్థం చేసుకోండి. ఎవరిని? స్టెఫన్ని. ఇంత రాళ్ళు తీసుకొని వచ్చి ఇసుని కొడతా ఉంటే ఆయనకు తల పగిలిపోతుంది ఒక్కొక్కటి. ఆయన మనస్సు ఎవరు కొడుతున్నారా అని చూడ్డానికి కాదు, కానీ తేరి ఆకాశం వైపు చూశాడంట. అంత దుఃఖములో, అంత బాధలో ఆయన ఎప్పుడైతే చూశాడో ఆ ఆకాశములో యేసు ప్రభుల వారు లేచి నిలబడడం చూశాడు. మనము కూడా ఏమి తేరి చూస్తున్నాం? మనం ఎలాంటి వాళ్ళమంటే, ఎవరెవరో కొడుతున్నారు, వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు కొడుతున్నారు, అని వాళ్ళ వైపు చూస్తున్నాం. అందుకే వాళ్ళ వైపు చూడడం మానేసి మనం ఎప్పుడైతే దేవుని వైపు చూడడం చేస్తామో, తేరి వైపు చూడడం మొదలు పెడతాం ఆయన వైపు, నిజముగా మనం కూడా దేవుని మహిమను అలా చూస్తాం. హల్లెలూయా. మనం చేయని పని ఇది. ఎప్పుడు చూడు రాళ్ళతో కొట్టే వాళ్ళను చూస్తాం, మనల్ని ద్వేషించే వాళ్ళను, మన గురించి మాట్లాడే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. చేయదండి పనులు, వద్దు, అవసరం లేదు. స్టెఫెన్ వలే మనం కూడా ఉండాలి. తేరి చూచి, ఎప్పుడైతే తేరి చూచాడో ఆ తేరి చూచిన వాటిలో యేసు ప్రభుల వారు లేచి నిలబడ్డం చూశాడు. నువ్వేం చూస్తున్నావు? నేనేం చూస్తున్నాను? ఎక్కడున్నప్పుడు చూశాడు తెలుసా స్టెఫెన్? ఇది భూమి మీద ఉన్నప్పుడు చూశాడు. కనీసం యోహాను గారు పరలోక రాజ్యం ఎత్తబడిన తర్వాత చూశాడు. అది అర్థమైందా మీకు? భూమి మీద ఉన్నప్పుడే చూసిన గొప్ప దైవజనుడు స్టెఫెను. మనము
ఎలా ఉన్నాం? మనమేం చూస్తున్నాం? అందుకే తేరి చూచే స్వభావం మనకు కావాలి. తేరి చూచేవాడికి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. తేరి చూచేవాడికి ప్రతిదీ ఆలోచిస్తాడు. చెప్పిన వాటిని అన్నిటినీ లెక్కలోకి తీసుకుంటాడు. చాలామంది లెక్కలోకి తీసుకోరు వాక్యాన్ని కానీ మరొకటి కానీ, ఏది లెక్కలోకి తీసుకోరు. యెర్మీయా గారు ముందే చెప్పారు. ఏమని చెప్పారు? రే, ఒక రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ పట్టుకోబోతాడు. మీకు ఒక మాట చెప్తున్నాడు, రే ఏంటి తెలుసా, మీరు ఆయనతో పాటు వెళ్ళి బబులోన్లో ఉంటే మంచిది, మీకు ఆయన మాటకు లోబడండి చెప్పేశాడు ముందే. ఆ మాట చూడండి, మీకు అర్థమవుతుంది. యెర్మీయా 38వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెర్మీయా దేవుడు ఇచ్చుచున్నాడు, నీవు బ్రతికెదావు, బడదు. అది ఎంత బాధకరంగా ఉంటుంది. నువ్వు పోయి అక్కడ బబులోన్లో ఉండాలి, లేకపోతే ఉండకపోతే నీ కుటుంబం పోతుంది, మీ ఊరు పోతుంది, మీ ఇల్లు పోతుంది. దేవుడు ముందే చెప్పాడు యెర్మీయా ద్వారా. దేవుడు చెప్పినట్లు మనం బ్రతకడం నేర్చుకోవాలి. ఏస్తే దేవుడు కూడా చెప్పింది ఎందుకో తెలిసి వాక్యాలన్నీ మీకు, బైబిల్ అంతా ఎందుకు వాక్యాలు చెప్పాడు తెలుసా మీకు? ఈ రకంగా జీవించాలి. వాక్యాలు చదివి ఊరికే 10 మంది ముందు చెప్పుకోవడానికి కాదు. వాక్యము చదివి కేవలం చెప్పడమే కాదు, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యమే మార్చబడాలి, మనం వాక్యం రాగా మార్చబడాలి. నేనేమంటాను తెలుసా, నేను వాక్యం చెప్పే ముందు ఆ వాక్యాన్ని నేను బ్రతుకుతున్నానా లేదా అది నన్ను ఎగ్జామిన్ చేసుకుంటాను. ఐ చెక్ మై సెల్ఫ్. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏం తెలుసా, యెర్మీయా గారి ద్వారా చెప్పినట్లు వాళ్ళు వినలేదు, లెక్క చేయలేదు, కాబట్టి వాళ్ళు ఊరంతా పాడైపోయింది. ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు సీ ఇంటెంట్లీ. మంచి జాగ్రత్తగా గ్రహించాలి దేవుని మాటలు, దేవుని కార్యాలు, దేవుని అన్నిటినీ. ఎన్ని గ్రహిస్తున్నాను? నాకు ఈరోజు నాకు గుర్తుంది. నాషోన్ కడుపులో ఉన్నాడు, అభిషేక్ చిన్న బేబీ. మేమందరం మొత్తం మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య అప్పటికి వాళ్ళ భార్య, పిల్లలు అందరూ ఒకే కారులో కూర్చోన్నాం. మేమందరం ఒంగోలు వైపు వెళ్తున్నాం. వెనకాల టైర్ పూర్తిగా పంచర్ అయిపోయింది. అది గాలి పోతూ ఉంది, టక 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 అని కొడతా ఉంది. అది పెద్ద అడవి. నాకు ఈరోజు కూడా ఆ సన్నివేశం, నేనే డ్రైవ్ చేస్తున్నాను, 90 కిలోమీటర్ స్పీడ్లో ఉన్నా నేను. బ్రదర్, నాకు అసలు ఆ టర్నింగ్ ఇలా ఉంది, ఆ టర్నింగ్ లోపల నాకు లారీ వస్తుందని కూడా తెలియదు. ఆ టర్నింగ్ తీసుకున్న వెంటనే లారీ కళ్ళ ముందు డబా అని లైట్ పడేసరికి ఆ బండి ఎలా స్కిడ్ అయిపోయిందంటే సైడ్కి ఇట్లా పూర్తి కొట్టేసింది. నేను అనుకున్నాను చచ్చిపోయాం ఈరోజు, అయిపోయింది మా కథ. 90 కిలోమీటర్ స్పీడ్లో నా కళ్ళ ముందు ఏమీ కనపడలేదు. నేను అనుకున్నా ఈరోజు స్మాష్, మొత్తం కుటుంబం అంతా ఒకరోజు రాత్రి అంతా లేసిపోయింది. దేవుని మహాకృప ఆ రోజు రాత్రి మమ్మల్ని కాపాడింది. పంచర్ అయిన టైరు, 90 కిలోమీటర్ల స్పీడ్లో వెహికల్, ఎదురుగా సడన్గా టర్న్ నుంచి వచ్చిన లారీ. ఎంతమంది చచ్చిపోయి ఉంటారు? వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు. ఆ రోజు నేను చనిపోయింటే నా బిడ్డ మేమందరం అయిపోయాడు. కానీ దేవుడు చెప్పినట్లు బ్రతకడం నేర్చుకుంటే దేవుడు ఆయుష్ను కూడా పెంచుతాడు. హల్లెలూయా. అబ్రహాముకు శ్రేష్టమైన ఆయుష్నిచ్చాడు. దేవుడు నడిపించే విధానాలు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా, ప్రతి మాటను తేరి చూచి చూడాలి, నేర్చుకోవాలి. చివరిగా ఈ మాట చెప్పి నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. 1 పేతురు 2వ అధ్యాయం 11 నుంచి 12 వరకు చదువుదాం. ప్రియులారా, మీరు ఆత్మకు విరోధముగా పోరాడు, విసర్జించి దూషింతురో మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని నిన్ను బ్రతిమిలాడి అడుగుచున్నాను. పేతురు గారు చెప్పిన మాట అక్కడ ఏమని రాయబడిందంటే, దిస్ ఐ వాంట్ టు సీ యాజ్ అన్ ద డే వెన్ గాడ్ విజిట్ యూ.
దేవుడు మిమ్మల్ని చూచే దినమున మీరు ఇలాగ పనులు చేస్తూ ఉండాలి. ఎలాంటి పనులు? మంచి స్వభావమును కలిగి, మంచి ప్రవర్తన కలిగి. ఏమన్నాడు అక్కడ? ఇంకా వాళ్ళతో ఏమన్నాడు? చదువు ఒక మాట. సత్క్రియలు. నీ సత్క్రియలు చూడాలి దేవుడు. ఏ క్రియలు చూడాలి? సత్క్రియలు. మనలో మంచి క్రియలు ఉన్నాయా? చెడ్డ క్రియలు ఉన్నాయా? మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? ఎదుటివాడు ఎలా ఉంటే అలా ఉంటాం. అది ప్రాబ్లం. వాడు దుష్మన్ అయితే మేం బడా దుష్మన్. అర్థమైందా? వాడు ప్యారా అంటే మనం లాడ్లా కౌగిలించుకుంటాం, ఇంకా ఎక్కువ చేస్తాం. బ్రదర్, ప్రేమించేవాడిని ప్రేమించడంలో గొప్పతనం లేదు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ద్వేషించేవాడిని కూడా ప్రేమించే దాంట్లో గొప్పతనం ఉంది. నువ్వు సత్క్రియలు చేయడం మానక మంచి క్రియలు చేయడం. ఎవరినో చూసి విసిగిపోవద్దు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మన సత్క్రియలు చక్కగా కనపడాలి. ఏం క్రియలు? సత్క్రియలు. ఇంకా తర్వాత ఏమనుంది అక్కడ? దేవుడు రాబో దినాన, చూసే దినాన నువ్వు దేవునికి మహిమ తెచ్చిపెట్టేవాడిగా ఉండాలి. మహిమకరముగా నీ కార్యాలు ఉండాలి. మామూలు కార్యాలు కాదు, మహిమ తెచ్చిపెట్టే రకంగా ఉండాలి కార్యాలు. మనం అలా ఉన్నామా? ఈరోజు ఒకవేళ దేవుడు వస్తే మనం ఏమైపోతాం చెప్పండి? ఈరోజు నేను మూడు మాటలు చెప్పాను, ఎక్కువ మాటలు మాట్లాడలేదు. ఒక రాయి ఇంకొక రాయి మీద నిలబడుట, అవన్నీ కొట్టివేయబడతాయి. ఎవరు కొట్టివేయబడతాయి? ఆ శత్రువులు వచ్చి కొట్టివేస్తారు. అలాగే వాళ్ళందరూ దాంట్లో బూడి చేస్తారని వాక్యం చదివిన మాటలు చదివాం. లూకా రాసిన సువార్త 19:43-44 చదివాం మనం. అంతే, ఆ 2 వాక్యాలు చదివాం. మొదటి చెప్పిన మాట ఏంటంటే, నీ శత్రువుని నువ్వు గ్రహించు. నేను వైండప్ చేస్తున్నాను ఈ వాక్యాన్ని. ఐఎమ్ గివింగ్ జస్ట్ సమరీ అండ్ కన్క్లూజన్. సో ఏంటి? నీ శత్రువుని నువ్వు తెలుసుకో. నీ శత్రువును తెలుసుకోవడం చాలా అవసరం. నీ శత్రువు ఎలా అవుతాడు? నీ శత్రువు నీలో పెట్టుకున్న ద్వేషం బట్టి కాదు వచ్చేదాడు. వాడు నువ్వు చేస్తున్న మంచి క్రియలను బట్టి ఆటోమేటిక్గా నీకు శత్రువు అవుతాడు. అర్థమైందా? నువ్వు మంచి పనులు చేస్తూ ఉంటే వాడు ఏమవుతాడు? నీకు ఆటోమేటిక్గా శత్రువు అవుతాడు ఎదుటివాడు. నో నీడ్ టు వరీ. శత్రువుల కోసం నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరం లే, ఆటోమేటిక్గా తయారవుతూ ఉంటారు వాళ్ళు. అలాగే జోసెఫ్కి తయారయ్యారు, అలాగే యేసు ప్రభుకి తయారయ్యారు, అలాగే పౌలు గడుగు తయారయ్యారు. చూసాం మనము. కానీ ఆ శత్రువుని ఏం చేయాలి? మనము ప్రేమించాలి. రెండో మాట ఏం చెప్పాను మీకు? రాతి మీద రాయి అంటే ఏంటి? జీసస్ యాజ్ అన్ స్టోన్, మిల్ స్టోన్. ఏం స్టోన్ అది? మిల్ స్టోన్. ఆ మిల్ స్టోన్ ఏ డైమెన్షన్లో ఉందో ఆ డైమెన్షన్కి నువ్వు నేను మార్చబడాలి. మార్చబడతామా? లేదంటే ఆయన ఏ మైండ్లో ఉన్నాడో యేసయ్య అలాంటి మైండే మనకు కూడా రావాలి. అలా లైక్నెస్ రావాలి, అలాంటి శుభం కావాలి. యేసుప్రభు ఏంటి తెలుసా? ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాడు. కొట్టారు, చూపించాడు ఆయన. మనం ముఖం మీద ఎవరైనా మామూలుగా ఇంగిలి ఉమ్ముతేనే కూడా తట్టుకోలేము. అవునా కదా? మామూలుగా ఎవడన్నా పోతూ దారిలో పొరపాటున ఉమ్మినా కూడా మన ముఖం మీద పడింది అనుకో, ఏమవుతాం మనము? వాడికి రక్తం వచ్చేంత వరకు వదిలిపెట్టాం వాడిని. ఇది నిజం. ఏమయ్యా? కానీ యేసయ్య ఉమ్మించుకొని తర్వాత ఏమన్నాడు? వీరిని క్షమించు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు, ఆ రాయిలాగా మనం మార్చబడాలి, ఆ డైమెన్షన్లోకి మనం మార్చబడాలి. వీఆర్ హియర్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద వరల్డ్, నాట్ టు బికమ్ సంథింగ్ గ్రేట్. లాస్ట్ మాట నేను చెప్పాను. చివరికి ప్రతి దాన్ని తేరి చూచి తెలుసుకోవాలి. తేరి చూచే స్వభావం నీలో లేకపోతే నువ్వు ఏ విషయాలు దేవుని కార్యాలు చూడలేవు, తెలుసుకోలేవు, గ్రహించలేవు, ఆత్మీయంగా ఎదగలేవు. ప్రతి సంవత్సరం నీకు అలాగే ఉంటుంది. 2024 అయిపోయింది, 2025 అయిపోయింది, 2026 కూడా అయిపోతుంది. కానీ యు ఆర్ ద సేమ్. బట్ వాట్ ఈజ్ ఎందుకు సంవత్సరాలు పెరుగుతున్నాయి? మా అమ్మ అయితే మా నాన్న అయితే ఇదంటారు, గాడిదలాగా పెరుగుతున్నా అంటారు. కనీసం నేనన్నా సాఫ్ట్గా చెప్తున్నాను మీకు. మా ఊర్లో ఏమంటారు? గాడిదలాగా పెరుగుతున్నాను. ఏం ప్రయోజనం? ఆత్మీయత లేకపోతే. ఆత్మీయత రావాలి మనలో, ఎదగాలి మనం దేవుని పోలికలోకి, మార్చబడాలి మనం క్రీస్తులాగా. ఎంతగా మార్చబడితే అంతగా మనము దేవుని మహిమపరచగలం.
హల్లెలూయా. ఎందుకంటే మనుషులందరూ మహిమను కోల్పోయారంట, ఒక మహిమను తెచ్చిపెట్టింది ఒక యేసయ్య మాత్రమే. ఆమేన్. అలాగ మనం మార్చబడాలి. రండి ప్రార్థన చేద్దాం.